హాయ్, నేను సౌజన్య. ఈ సెషన్లో 2 నంబర్స్ యాడ్ చేయడానికి పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎలా రాయాలో చూద్దాం. ఇంటీజర్ ఫ్లోట్ వాల్యూస్ ప్రోగ్రాంలో ఇద్దాం. పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే సిస్టంలో ఫస్ట్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఈ సెషన్లో విజువల్ స్టూడియో కోడ్ అనే ఎడిటర్ని నేను వాడుతున్నాను. విజువల్ స్టూడియో కోడ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉండాలి. నేను ఈ విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ లాంచ్ చేశాను. పైథాన్ ప్రోగ్రామ్ ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .py. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళి ఫైల్ దగ్గరికి వెళ్ళి అక్కడ న్యూ టెక్స్ట్ ఫైల్ అని ఓపెన్ చేస్తాం. ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ చేయడానికి 4 రకాలుగా వాడుతున్నాను. ఫస్ట్ టైప్ 1. లైన్ లో ఫస్ట్ క్యారెక్టర్ హ్యాష్ ఉంటే ప్రోగ్రామ్ ఆ లైన్ ని ఎగ్జిక్యూట్ చెయ్యదు. విత్ డైరెక్ట్ ఇంటీజర్ నంబర్స్. A and B మనకి వేరియబుల్స్, C రిజల్ట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం A is equal to 6, B is equal to 4. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. C is equal to A plus B. 2 నంబర్స్ ని యాడ్ చేయాలనేది మనం ఈ లైన్ వాడతాం. దట్ ఈస్ ప్రింట్ ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్ నంబర్స్. is C. Type 2. With integer data type. ఇక్కడ x and y are variables, z is the result. X is equal to int of 10, y is equal to int of 20. ఇక్కడ లాజిక్ అప్లై చేస్తాం. z is equal to x plus y. ఈ లైన్ ని ప్రింట్ చేయాలంటే ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ మనం ఇక్కడ ప్రింట్ the sum of 2 integer numbers is z. Type 3. With direct float numbers. ఇక్కడ p and q are variables, r is the result. ఇక్కడ మనం p is equal to 6.0, q is equal to 4.0. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. r is equal to p plus q. ఇక్కడ 2 ఫ్లోట్ నంబర్స్ ని యాడ్ చేయాలంటే మనం ప్రింట్ the sum of 2 float numbers is r. Type 4. ఇక్కడ విత్ ఫ్లోట్ డేటా టైప్. ఇక్కడ m and n వచ్చేసరికి వేరియబుల్స్, o is మనకి రిజల్ట్ ఇస్తుంది. వేర్ m is equal to float of 10.0, n is equal to float of 20.0. ఇక్కడ మనం లాజిక్ అప్లై చేస్తాం. o is equal to
m plus n. ఇక్కడ మనం టూ నంబర్స్ ని టూ ఫ్లోట్ నంబర్స్ ని ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ ది సమ్ ఆఫ్ టూ ఫ్లోట్ నంబర్ ఈస్ 4. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి దాన్ని సేవ్ యాజ్ చేయాలి. సేవ్ యాజ్ చేసి ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇస్తాం యాడ్. అది మనం సేవ్ టైప్ లో పైథాన్ ఉండాలి, మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తాం. cd స్పేస్ డెస్క్టాప్, cd స్పేస్ ఇక్కడ మనం dir అని టైప్ చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు పైథాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే పైథాన్ ఇచ్చి స్పేస్ మనం ఫైల్ ని మేము ఇచ్చామో దాన్ని add.py అని ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ద 4 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం చేసిన దాని రిజల్ట్ వచ్చేసరికి c is equal to 10, z is equal to 30, r is equal to 10.0, o is equal to 30.0. Thank you.